వేడిగా దోశ తినేసి చల్లగా వర్షంలో సినిమాకి వెళ్ళడం జరిగింది భయ్య కూలీ మూవీకి. ఇక మూవీ దగ్గరకు వచ్చేస్తే మూవీ మాత్రం ఫస్ట్ హాఫ్ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఓకే అనిపించింది. మొత్తానికి మూవీకి ఉన్నంత హైపు మూవీకి కంపేర్ చేస్తే మూవీ తగ్గింది. సెకండ్ హాఫ్ ప్రాబ్లం. ఎందుకంటే సెకండ్ హాఫ్ ఎంట్రీ నుంచి అక్కడ కొంచెం మూవీ స్లో అవ్వడం జరుగుతుంది. అండ్ ట్విస్ట్లు కొన్ని రివీల్ అయితే బాగానే ఉంటాయి. ఆ ట్విస్ట్లు రివీల్ అయ్యే టైమింగ్స్లో బాగుంటాయి. బట్ అంత హై అనిపించదు. ఇంకోటి ఇంటర్వెల్ బ్లాక్ చాలా హైప్లో ఉంటుందని లోకేష్ కనకరాజు గారు అన్నారు. ఓకే ఉంది, బాగానే ఉంది, కానీ వాళ్ళు చెప్పినంత హైప్లో అయితే లేదు. ఇంకోటి సినిమాలో రజనీకాంత్ గారి స్వాగ్ మాత్రము తెలిసిందే, స్వాగ్ ఎట్లయినా ఉంటుంది. బట్ ఎంతైనా సరే మూవీ కాస్త తగ్గింది. ఓకే, యావరేజ్ మూవీ. నాగార్జున గారి స్క్రీన్ ప్రజెన్స్ అయితే బాగుంది భయ్య. బట్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం ఆయన నుంచి. విలన్ రోల్ కాబట్టి ఫస్ట్ టైం ఈ మూవీలో చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. అండ్ ఉపేంద్ర గారి ఎంట్రీ చాలా హై లెవెల్లో ఎలివేషన్స్తో ఉంటుంది. డైరెక్టర్ లోకేష్ కనకరాజు గారి దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేసాం భయ్య. ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అనేది మనకు అది సాటిస్ఫై కాలేదు. సో చూడొచ్చు, యావరేజ్.